హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి 4016 రూపాయలు 6016 రూపాయల కోసం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి వృద్ధులు, ఒంటరి మహిళలకు సంబంధించి మంత్రి సీతక్క ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే నెల పెన్షన్లు అనేది ఇక విడుదల చేయడం జరిగింది. జూన్ నెలలో అయితే అందిస్తున్నారన్నమాట. సో ఎంత మొత్తంలో అందిస్తున్నారు, ఈ రోజు ఎన్ని జిల్లాల వరకు డబ్బులు అనేది అందించబోతున్నారు, నిన్న ఎన్ని జిల్లాల వరకు అయితే ఇచ్చారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఈ నెలలో కొన్ని కీలక మార్పులు అయితే ఉండబోతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తు చేసుకున్నారో చాలా మంది L1 L2 కేటగిరీ సంబంధించి సో దాదాపు 3 లక్షల మందికి మంజూరు పత్రాలు ఇచ్చారట. అందులో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,03,000 మందికి ఇప్పటికే గ్రౌండింగ్ అనేది పూర్తి కావడం జరిగింది. ఇక నిన్న ఆల్రెడీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే గురించి చెప్పడం జరిగిందనమాట. సో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నిర్మాణానికి కావాల్సినటువంటి 40 మెట్రిక్ టన్నుల అటువంటి ఇసుకను ఫ్రీగా టోకెన్ల ద్వారా అందించాలని దాదాపు 95 నియోజకవర్గాల్లో 88 నియోజకవర్గాల వరకు అభ్యర్థుల ఎంపిక మంజూరు పత్రాలు కూడా అందించినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే అందాయన్నమాట. అధికారులు తెలంగాణలో ఇప్పటికే ప్రతి సోమవారం కూడా నిధులు అనేది వారి ఏదైతే కంప్లీట్ అవుతుందో దశల వారీగా మొత్తం 4 విడతల్లో వచ్చేసి వారికి 5,06,00,000 రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించి సో తెలంగాణలో ప్రభుత్వం గురించి చెప్పే ప్రయత్నం జరిగింది. సోమవారం అయితే నిధులు అయితే జమ అవుతున్నాయి అనమాట. సో నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోతున్నా, దయచేసి లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆసరా పెన్షన్లు అనేది ప్రభుత్వం ప్రతి నెల కూడా జరుపుతూ రావడం జరిగింది. కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, అసలు ఇస్తారా ఇవ్వరా అనే విధంగా సో ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం సో ఆసరా పెన్షన్ల విషయంలో చూసుకుంటే అక్కడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మాత్రం 1వ తారీఖున 4,000, 6,000, 10,000, 15,000 ఇలా అందిస్తుంటే అసలు తెలంగాణలో మాత్రం పట్టించుకోవడం లేదా, అసలు ఏంది ఆసరా పెన్షన్లకు ముంచడైంది. అయితే మరొక గుడ్ను చెప్పడం జరిగిందనమాట. కొత్తగా మే నెల నుంచే మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అందుతున్నటువంటి ఏదైతే 4,011 మందికి ఇది రెట్టింపు అవుతుందన్నమాట. ఈ నెల నుంచే రాష్ట్రంలో 8,032 డయాలసిస్ పేషెంట్లకు దాదాపు 2,016 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే అందించనుందనమాట. సో కొత్త వారికి అయితే అవకాశం కల్పించారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అతి త్వరలోనే మిగతా వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పే ఛాన్స్ ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 23 తారీఖున నల్గొండ జిల్లాకు పెన్షన్ అనేది ఈ నెల 29 తారీఖు వరకు పెన్షన్ తీసుకోవచ్చా అని చెప్పేసి కీలకంగా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ జిల్లాల వారిగా నిన్న ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో మొత్తానికి మరొక 20 జిల్లాల్లో అయితే పెన్షన్లు అనేది తీసుకోవచ్చు అనమాట. గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఈరోజు కొంతమంది కూడా పెన్షన్లు అయితే అందిస్తారు, రేపు కూడా కొంతమంది పెన్షన్లు అయితే అందిస్తారనమాట. ఒకసారి మీరు ప్రతి నెల ఎట్లా తీసుకుంటున్నారు, అలాగే పోస్ట్ ఆఫీస్లో కావచ్చు, బ్యాంక్ అకౌంట్లో సో వీళ్ళని బట్టి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి. చాలామంది తీసుకున్నా అంటున్నారు, కొంతమంది మాత్రమే తీసుకోలేదు అంటున్నారు. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆసరా పెన్షన్ అనేది వచ్చే నెల 5 తారీఖు వరకు పెన్షన్లు తీసుకోవడానికి అవకాశాలు అయితే కల్పించడం జరిగిందనమాట. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వాన్ని పైన ఒత్తిడి పెంచడానికి ఇటు మందకృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఏదైతే కార్యక్రమాలు ధర్నాలు నిర్వహించాలని ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఎలాగైనా ఆసరా పెన్షన్లు అనేది పెంపుతో పాటు కొత్త పెన్షన్లు కూడా నెరవేర్చుకోవాలని చెప్పేసి పెద్ద పోరాటానికి ఇక సంకల్ప దీక్ష అయితే మొత్తం మీద అయితే తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు అయితే నిర్వహించబోతున్నారట.